ముక్కోటి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించినటువంటి పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహోత్సవం ఏర్పాట్లు పర్యవేక్షణ భద్రాచలం ఆర్డీఓ బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ శాఖ చేపట్టాలని చెప్పారు. లాడ్జి హోటళ్లు యజమానులతోటి కూడా సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించారని చెప్పి సబ్ కలెక్టర్ సూచించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భద్రాచలం దుమ్మగూడెంలోని దేవాలయాలను విద్యుత్ దీపాలతోటి అలంకరించాలని సూచించారు. భక్తులు మహోత్సవాలు వీక్షణకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి హంసవాహనం తనిఖీ చేసి ధృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. హంసవాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆహార తనిఖీ తూనికలు కొలత శాఖల అధికారులను ఆదేశించారు. భద్రాచలం పట్టణంలోని మరియు పర్ణశాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. దుమ్మగూడెంలోని ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి సెక్టార్ కు ఏర్పాటు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లుగా తెలిపారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. భక్తులకు బస్సులు రైల్వే సమయాలను అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను కూడా తెలియజేయ చార్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసిన పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రాచలం కరకట్ట వద్ద మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రణాళికలు సిద్ధం చేయడంలో అలసత్వం వహించిన అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. తెప్పోత్సవం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలతో పాటు ఈసారి భద్రాచలం పర్యాటక కేంద్రం అభివృద్ధి పరచుటకు గాను రాష్ట్ర స్థాయి కళాకారులచే భద్రాచలం ప్రాముఖ్యత తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గిరిజన సాంప్రదాయ వంటకాలు వస్తువులు ప్రతిబింబించే విధంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో అన్ని ధనాశ్రయాల్లో భద్రాచలం యొక్క ప్రాముఖ్యత తెలిపేటటువంటి విధంగా గోడ పత్రికలు కూడా ఏర్పాటు అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పి అధికారులను ఆదేశించారు. భద్రాచలంలో పర్యాటకంగా అభివృద్ధి పరచుటకు గాను గిరిజన మ్యూజియం మరియు దుమ్మగూడెంలోని పర్యాటకులు గిరిజనుల యొక్క సాంప్రదాయం ఉట్టిపడేలా మరియు పర్యాటకులు ఆహ్లాదకరంగా గడిపే విధంగా నిర్మించడం జరుగుతుందని, అదే విధంగా కిన్నెరసనిలో పుట్టి ప్రయాణం మరియు కాటేజీల నిర్మాణం చేపడుతున్నామని కూడా కలెక్టర్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో గుంతలు పడిన రోడ్లను 2 రోజుల్లోనే వెట్ మిక్సర్లు తోటి పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పిఓ రాహుల్, అదనపు కలెక్టర్ జి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీఓ దామోదరరావు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. like the parking places also, some area like parking దగ్గర అదేవిధంగా పెట్రోలింగ్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టార్స్ చేస్తాం సార్. దీంట్లో మనకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి సార్, లైక్ రామలక్ష్మణ ప్లేస్, అదేవిధంగా మనకు ఫ్లైఓవర్ పక్కకు లెఫ్ట్ సైడ్ మార్కెట్ యార్డ్, అదేవిధంగా జూనియర్ కాలేజ్, ఫుడ్ ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సార్. ఎట్ ద సేమ్ టైమ్ సైనేజ్ బోర్డ్స్ ఏవైతుందో అవి కూడా ప్లేస్ చేస్తాం సార్. మనకు ముఖ్యంగా కంపేర్ టు శ్రీరామనవమి ఇప్పుడు మనకి ఈవెంట్స్ కూడా 2 ప్లేసెస్లో జరుగుతాయి. ఒకటి తెప్పోత్సవంలో మనకు గోదావరి గడ్డలో జరుగుతుంది కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కాషియస్. అక్కడ ఒకటి ఏంటంటే లైక్ వీఆర్ డీలింగ్ విత్ వాటర్ ఒకటి. సెకండ్ థింగ్ అక్కడ ఫైర్ క్రాకర్స్ అవి కూడా మనకు ఇంటర్ఫియర్ టెంపుల్ టైమింగ్స్, రిలీజియస్గా ట్రెడిషనల్గా ఏం టైమింగ్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది కల్చరల్ ఈవెంట్ అంటే అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. సో అది సాయంత్రం చీకటి అయ్యే ముందే అయిపోతుంది అండ్ దెన్ తెప్పోత్సవం అవుతుంది. సరిగా చూద్దాం ఈ కల్చరల్ దానికి వాట్ ఎవర్ ఇస్ దేర్ వి ఆర్ మేకింగ్ అ ప్రపోజల్. ఏకాదశమి వచ్చిందంటే జనాలు భద్రాచలంకి వచ్చి దే షుడ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్.